ఎలా ఏం చేయాలి? లేదు, యాక్చువల్లీ దేర్ ఆర్ క్లియర్ కట్ గైడ్లైన్స్ అండి. ఈవెన్ యూఎస్ నుంచి గైడ్లైన్స్ ఉన్నాయి, మన ఇండియన్ గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. ఏంటి అంటే లెస్ దాన్ 2 years ఏజ్లో కాఫ్ సిరప్ వాడద్దు. ఓన్లీ ఆన్ ప్రిస్క్రిప్షన్, ఆన్ పర్సన్ టు పర్సన్ బేసిస్. అంటే ఈ పర్సన్కి ఇది కావాలి, ఈ పర్సన్కి ఇది కావాలని యాజ్ ఎ డాక్టర్ నేను డిసైడ్ అవుతే వాడడంలో మీనింగ్ ఉంది. అది కూడా నేను రాసిస్తాను, 3 రోజులు వాడాలి, లేకపోతే ఈ కాఫ్ మీకు తగ్గిపోయింది అనిపించినప్పుడు ఆపచ్చు 3 days తర్వాత. లేదు, ఈ కాఫ్ నేను రాస్తున్నాను కానీ మీరు 3 things చూడాలి. ఒకటి ఆయాసం పడ్డము, ఒకటి డొక్కలు ఎగరేయడము, లేకపోతే తను నిద్రలో లేచి బాగా దగ్గడము, ఇవన్నీ ఉన్నాయనుకోండి రిటర్న్ రావాలని చెప్తాం. సో ఈ విధంగా ప్రిస్క్రిప్షన్ బేస్డ్ ప్లస్ వాట్ టు ఎక్స్పెక్ట్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ డేస్ అని రాసిస్తేనే దానికి మీనింగ్ ఉంటుంది. అంతేగాని మావాడికి ముక్కు కారింది అని చెప్పి వెళ్ళి ఓవర్ ద కౌంటర్ తీసుకోవడంలో ఆ ముక్కు కారేది ఆగుతుంది కానీ డిసీజ్ ఆగదు. ఇప్పుడు నేను లాస్ట్ టైం చెప్పినట్టు ఒక వైరస్ వల్ల డిసీజ్ వస్తుంది. ఆ కోల్డ్ సిరప్ ఆర్ కాఫ్ సిరప్ వాడడం వల్ల వైరస్ చనిపోదు, వైరస్ దాని పని చేసుకుంటూ పోతుంది. సో ఒకవేళ బ్యాడ్ వైరస్ ఉందనుకోండి దానివల్ల ఆగదు. సో అక్కడ మిస్ అయిపోతారు కిడ్స్, లేట్ స్టేజ్లో